యేసుక్రీస్తు వారు చెప్పినటువంటి మాటలు, ఆయన ఈ భూమి మీద ఉండి మరలా తిరిగి పునరుద్ధరణ వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని తప్పిపోకుండా ఉండటం కోసం, సేవకులు తప్పిపోకుండా ఉండటం కోసం ఆయన కూడా 4 సువార్తలు రాశారు. ఆ 4 సువార్తలు ఏం చెప్పారో దాన్ని అనుసరించాలి. ఇప్పుడు యేసుక్రీస్తు వారు శరీరరీతిగా లేరు, ఆయన లేనప్పటికీ కూడా బైబిల్లో ఇచ్చాడు. ఇందులో ఆయన ఏం చెప్పేలాడో అప్పటి వరకు అవి ధ్యానిస్తూ వాటిని అనుసరిస్తూ ముందుకు సాగాలి. అలాగే ఫిలిప్పీలో ఉన్న సంఘానికి ఒక మాదిరి చూపించాడు సంఘ స్థాపకుడు. అలాగే ఈ రోజు కూడా ఏ సేవకుడైనా సరే, సంఘ స్థాపకుడైనా సరే, ఎవరైనా సరే ఈ మాదిరి చూపించాలి. అంతేగాని మమ్మల్ని గుర్తు పెట్టుకోవాలని చెప్పి క్యాలెండర్లో ఫోటోలు వేసుకుని, ఈ రోజు క్యాలెండర్లో ఫోటోలు వేసుకోవటం వల్ల కనబడేది ఏంటంటే వాక్యం కాదు, ఆ సేవకుడే, ఆ సేవకుని కుటుంబమే, ఆ కుటుంబం ఆ ప్రకారమే నడుస్తూ ఉంటారు. ఒకప్పుడు లేనోళ్ళంట ఇప్పుడు ఉన్నవాళ్ళు అయ్యారు. వాక్యం ఏమైందిరా అంటే వాక్యం పక్కన పెట్టండి, ఆ సేవకుడే. పొద్దున్న లెగిస్తే కనబడేది ఆ సేవకుడి ఫోటోలే, ఆ సేవకుని కుటుంబ ఫోటోలే. మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండి ఉన్నాడు అన్న వాక్యం మనకు రోజు కనబడినట్లయితే ఈ వాక్యాన్ని మనం అనుసరిస్తాము. లేనట్లయితే ఆ ఫోటోలు ఈ ఫోటోలు చూసుకున్నట్లయితే ఆ సేవకుడిని మర్చిపోకుండా ఉండటం కోసమే మీకు క్యాలెండర్ లో ఫోటోలు వేసేది ముందు వాళ్ళకి ఇవ్వాలి, వాళ్ళని మర్చిపోకూడదు. అందుకే వారు క్యాలెండర్ లో ఫోటోలు వేసుకుంటారు, వాక్యాన్ని హైలైట్ చేయరు. వీళ్ళ ఫోటోలే హైలైట్ అవుతాయి.